వైఖరి ఆటో వైఖరి ఆటో మీటర్ ఛార్జీలు పెరిగే వరకు పోరాడదాం ఆటో సంఘాల ఐక్యత 7వ తారీఖున ఒక్కరోజు మోటార్ క్యాబు ఒక్కరోజు వారి సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు బంద్ చేసి నిరసన కార్యక్రమాలు చేసి దాంతోపాటు హైదరాబాద్ నగరంలో సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు జరిగే భారీ ప్రదర్శనలో పాల్గొని అదేవిధంగా ఇందిరా పార్క్లో జరుగు బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి తెలంగాణ ఆటో క్యాబ్ డ్రైవర్ల సంఘాల జేఏసీ ఈరోజు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కావస్తుంది. 1 సంవత్సరం నుంచి వారు ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సును పెట్టడం జరిగిందో ఆ ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లను జీవనోపాధి పోయిన ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని చెప్పి అనేక సార్లు ముఖ్యమంత్రి గారు రవాణా శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. అవి మాటలకే పరిమితమైనవి తప్ప ఇప్పటి వరకు ఆచరణలో ఒక్క సమస్య ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్య ఒక్కటి కూడా పరిష్కరించలేదు. కాబట్టి మేము గతిలేని విధానంలో ఎక్కడ మేము అలసిపోయి అనేక మంది డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా జీవనోపాధి కోల్పోయి ఆటో అద్దెలు కట్టలేక ఫైనాన్సులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంగా మాకు ఎక్కడి పరిస్థితులను అన్ని ప్రభుత్వానికి అనేక రకాలుగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం వల్లనే మేము 7వ తారీఖు నాడు ఒకరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించాలని చెప్పి మా జేఏసీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్లు ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లను క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పి వీరు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అవి ఇప్పటి వరకు ఇవ్వలేదు. మననే గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12,000 ఇచ్చింది. ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 15,000 రూపాయలను కూడా అమల్లో చేసింది. దాంతోపాటు గత 11 సంవత్సరాల నుంచి ఆటో మీటర్ ఛార్జీలు పెరగలే. ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలని చెప్పి అదేవిధంగా ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా ఓలా ఊబర్ రాపిడి సంస్థలను ప్రజలను ఆటో డ్రైవర్లు దోచుకుంటున్న రాపిడి సంస్థలను నిషేధించి ప్రభుత్వం ఒక యాప్ను తీసుకురావాలని చెప్పి అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో ఎల్పిజి సిఎన్జి ఎలక్ట్రిక్ ఆటోలు ఇవ్వాలని కొత్త ఆటో పర్మిట్లు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా గతంలో హోం గార్డులకు పత్రికా విలేకరులకు డ్రైవర్లకు 5 లక్షల బీమా కల్పించారు. దాన్ని 10 లక్షలు చేస్తానన్నారు. ఉన్న 5 లక్షలు రెన్యువల్ చేయలేదు. కాబట్టి ఈ 10 లక్షల రూపాయలను ఎమ్మటే రెన్యువల్ చేయాలని చెప్పి తదితర డిమాండ్ల పరిష్కారం కోసం డిసెంబర్ 7వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో క్యాబ్ డ్రైవర్లందరూ కూడా బంద్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని అదేవిధంగా హైదరాబాద్ నగరంలో సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు భారీ ప్రదర్శన అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తాం. అప్పటి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే 9వ తారీఖు నుంచి ఈ నెల 9వ తారీఖు నుంచి అసెంబ్లీ కార్యక్రమాలు ఉన్నాయి. అవసరం అనుకుంటే అసెంబ్లీని కూడా ముట్టడించడానికి 7వ తారీఖు నాడు సమాయత్తమై ఆ 7వ తారీఖు నాడు జరిగే బహిరంగ సభలో తదుపరి కార్యక్రమాలను కూడా ప్రకటిస్తాం. ప్రభుత్వం ఇప్పటి కూడా గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేయలేదు. వాళ్ళు చేయకనే వాళ్ళు ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం ఇంటి దగ్గర ఉంది. వీళ్ళు చేస్తారన్నారు. న్యాయమైన సమస్యలు కూడా ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. మేము 12,000 కాదు మీటర్ రేటు పెంచడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. ఆటో పర్మిట్లు ఇవ్వడం వల్ల ఏమైనా నష్టం లేదు. అదేవిధంగా ఇవాళ 2 వీలర్లు అక్రమంగా 2 వీలర్ నడుస్తున్నాయి ఓలా ఊబర్ రాపిడ్తోని. దానివల్ల ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు జీవనోపాధి దెబ్బతింటుంది. కాబట్టి వెంటనే ఆ 2 వీలర్లు నిషేధించాలని చెప్పి అనేకమైన డిమాండ్ల పరిష్కారం కోసం మేము ఒకరోజు బంద్ చేస్తున్నాము. ఈ బంద్కు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు సహకరించి ఈ ప్రభుత్వము కదిలి వచ్చేటట్టు డ్రైవర్లు కూడా ఆందోళనలో పాల్గొనాలని చెప్పి మా జేఏసీ సంఘాలు ఇందులో ఏఐటీసీ సిఐటియు టియుసిఐ అదేవిధంగా బిఆర్టియు టిఏడియు అదేవిధంగా ఓనర్స్ అసోసియేషన్ అనేకమైన సంఘాలు ఇతర సంఘాలు కూడా కలిసి వచ్చాయి. ప్రభుత్వానికి మేము ఈ ప్రభుత్వాన్ని ఎవరినో వ్యతిరేకం చేయట్లేదు. వీళ్ళు కావాలని చెప్పి
గతంలో ఉన్న ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం అయినా కూడా మేము అనేకమైన ఉద్యమాలు చేశాం. ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి తెలంగాణలో ఉన్న ఆటో క్యాబ్ డ్రైవర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకంగా భావిస్తే మేము ఏం చేయలేం, మా సమస్యల కోసం, పొట్టకూడి కోసం మేము ఆందోళన చేస్తున్నాం తప్ప ఏ ప్రభుత్వం మీద వ్యతిరేకం కాదు అని చెప్పి ప్రభుత్వం భావించి వెంటనే మా ఆటో క్యాబ్ డ్రైవర్ల జేఏసీని ప్రభుత్వం వెంటనే చర్చలో వినిపించి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.